తేజ ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఆర్మీ కళ్యాణ్ విన్నర్ అవుతాడు ఖచ్చితంగా అని నేను అంటున్నా. నీ అభిప్రాయం ఏంటి చెప్పు? బేసికల్లీ నేనైతే బిగ్ బాస్ చూడను, బట్ ఐ హోప్ మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తా ఉంటా, కట్ చేస్తారు కాబట్టి అవి చూసి లైక్ సమ్వేర్ ఎక్కడో కళ్యాణ్ కలిస్తే బాగుంటది అని అనిపించింది. ఎందుకంటే ఆ అబ్బాయి లీవ్స్ పెట్టుకొని మరీ వచ్చాడు, అండ్ తర్వాత అగ్ని పరీక్షలో పాస్ అయ్యాడు, తర్వాత బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కి వచ్చాడు కాబట్టి, హౌస్ లోకి వచ్చాడు కాబట్టి తన గేమ్ పరంగా అదంతా ఓకే, నాకు అంతా మంచిగా నచ్చింది. సో తన యాక్షన్స్ కానీ లేకపోతే తన గేమ్స్ కానీ మాటలు కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నచ్చాయి. సో అబ్బాయి విన్నర్ అయితే బాగుంటుందని నేను కూడా. ఇప్పుడు నాకు డౌట్ నువ్వు ఒక జర్నలిస్ట్వి, ఒక మైండ్ జ్ఞానం ఉంది కదా, తెలుగు బిగ్ బాస్లో తప్ప మిగతా ఏ బిగ్ బాస్లో పోయినా కన్నడ, తమిళ్, హిందీ, మరాఠీ, భోజ్పూరి, ఇంగ్లీషు, చైనా, జపాన్ ఎక్కడికైనా పో, తెలుగు వాళ్ళు కనపడరు ఎక్కడ. ఓన్లీ ఒక్క తెలుగు బిగ్ బాస్ లోనే తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, మరాఠీ, కన్నడ, చైనా, జపాన్, రష్యా. అంటే మన వాళ్ళు పూసుకోవడం అలవాటు అనమాట, దేనికైనా సరే అన్నిటిలో రాసుకుంటే. అంటే మరి మిగతా భాషల్లో తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఎవరు? కారణం ఏంది? సో వాళ్ళకి ఉంది, కొంచెం బుర్ర ఉంది, ఆత్మగౌరవం ఉంది, అన్నీ ఉంది, మన వాళ్ళకి ఏం ఉండవు కదా. అది ఏం ప్రాబ్లం ఏంటంటే తెలుగు వాళ్ళకి మిగతా భాష మన వాళ్ళకి లేని దురద ఎవరికి ఉండదు, అది దురద ఎక్కువ. అది ఏందో ప్రాబ్లం ఏందో నాకు అర్థం కాదు అసలు. ఎందుకు ఇలా చేస్తున్నారు చూస్తున్నారు కదా, దయచేసి తెలుగు వాళ్ళకి ఈ బిగ్ బాస్ సీజన్ లో అయినా ఇంకా నుంచి అయినా ఓన్లీ మన తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటది, ఇవ్వాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాట్లాడే వాళ్ళకి, ఒకవేళ చెన్నైలో ఉన్న పర్లే, బెంగళూరులో ఉన్న పర్లే, తెలుగు మాట్లాడే వాళ్ళకి తెలుగు వాళ్ళకి సంబంధించిస్తే బాగుంటుంది. ఇప్పుడు మరి కన్నడలో కానీ తమిళ్లో కానీ ఏ భాషలో పోయినా ఆడ తెలుగు కనపడరు అసలు ఎక్కడ, కానీ ఇక్కడ మాత్రం ఉంటుంది ఛాన్స్. అంటే దేనికంటే ఇదంతా కొంతమంది యాక్టర్స్ ఉంటారు సీరియల్లో, వాళ్ళందరూ మన తెలుగు వాటిలో సీరియల్లో చేస్తారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబడుతున్నారు అనమాట. అదే పైగా అది కూడా ఇంకోటి ఏంటంటే మా టీవీలో చేస్తారు కదా, ఆ మా టీవీలో సీరియల్ ఎవరైతే చేస్తారో వాళ్ళని హైపింగ్ చేస్తారు బాగా. అంటే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని అట్టే లోపలేస్తారు ఎత్తి. అది కరెక్టా? రాంగ్ కదా, చూస్తున్నారు కదా. నేనైతే కళ్యాణ్ పడాలని గెలవాలని కోరుకుంటున్నాను. ఆర్మీ కళ్యాణ్ గెలవాలంతే. ఎందుకంటే ఒక కామనర్ వచ్చి గేమ్స్ ఆడి పెట్టిన ప్రతి టాస్క్లలో గెలిచి సింగిల్ గా నిల్చొని ఆడాడు. అవునవును. కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా నా అభిప్రాయం కూడా అదే, దయచేసి ఆర్మీ కళ్యాణ్ అన్న గెలవాలి. అప్పుడు అతను గెలిచాడంటే ప్లీజ్ దయచేసి ఆర్మీ కళ్యాణ్ అన్నకు ఓటు వేయండి అందరూ. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆర్మీ కళ్యాణ్ అన్నకు ఓటు వేసినా కూడా తనూజకి కప్పిచ్చారంటే ఆ బిగ్ బాస్ అనేది ఏమైపోతుంది, ఫేక్ అయిపోద్ది కదా. ఎవరు చూడరు నెక్స్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి కర్ణాటక నుంచి వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయికి మనకి సీరియల్స్ లలో ఛాన్సులు ఇచ్చి హైప్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మా టీవీ మేము ఏదన్నా చేసుకుంటాం అంటే ఏంటి అంటే మా టీవీ అనేది వాళ్ళదే, ఆ బిగ్ బాస్ షో కానీ అది కానీ మా టీవీలోనే అంత వస్తుంది కాబట్టి అందుకని మా టీవీలోనే చేస్తుందని. ఇప్పుడు లాస్ట్ టైం కూడా అంతే, నిఖిల్ అని అతను మా టీవీలోనే చేస్తున్నాడని అతనికి కానీ చేశారు పని, హైపింగ్ ఇవ్వడం, అతను ఎక్కువ ఇవ్వడం, అతను ఏం మాట్లాడినా ముందుకు తీయడం. సరే అంతా బాగానే ఉండింది. గౌతమ్ అనే అతను పాపం పోరాడాడు, ఆయన పాపం అతనికి ఇవ్వాల. ఈసారి కూడా ఏంటంటే ఎంతసేపు తనూజ అసలు ఏం ఆడింది. అదే ఎవరు చూడరు, ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజెస్ కూడా మెయిన్ ప్రాబ్లం అవుతుంది, మెయిన్ ఇష్యూ అవుతుంది. మన తెలుగు వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు, ఒక్కరికి ఛాన్స్ ఇచ్చినా గానీ లైఫ్ వేరేలా ఉంటది కదా. మరి మన వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచించరు? అదే పక్క స్టేట్స్ పక్క స్టేట్స్ కి వెళ్ళి వాళ్ళని తీసుకురా, అదే కదా తనూజ అసలు ఏమైంది. ఈ పాప చూడండి, ఈ పాప వచ్చే ఏంది పాప ఏది నీ పాప చెప్పు. తనూజ ఏది నీ పాప? తనూజ గెలవాలి ఏం ఆడిందని, ఏం పీకింది. సరే తనూజ మా టీవీలో చేస్తుందా లేదా చెప్పు. తనూజ ఏం చేసింది, జనాల గుండెల్లో ఎంత ఉందని లెక్క నువ్వు శాతానం చెయ్యి, ఓకేనా? తనూజ 100/100 చెయ్యి, ఎంతమంది వస్తారు చూడు.
తనుజాకి నువ్వు ఒక దాని తప్ప ఎవరైనా మాట్లాడతారా? నేను మాట్లాడు అన్నా తనుజ విన్నా నువ్వు సిట్టిపికి సపోర్ట్ చేస్తావు, ఎవరు అమ్మాయి కావాలంటే అమ్మాయికి చిట్టి పిక్కిని చేస్తావు, ప్రేమిస్తాం అనుకున్నా. ఆంటీలు కావాలంటే ఆంటీలు సపోర్ట్ చేస్తాం. మేము అట్లా మాధురి కాదు అంటే అన్నా. ప్రేమించిన నన్ను ప్రేమించిన అంతే వాళ్ళని డెమాన్ పవన్ కళ్యాణ్ కత్తిలో ఉన్నా సరే మేము తనుజకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా? అభిమానం. చెప్పింది పాప చెప్పింది. నేను ఏమనంటే అలక్కి చిట్టి పిక్కిల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. పెళ్లి తనుజాని కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఏదో ఆశ, అదొక ఆశ. పెళ్లి చేసుకుందాం, అమ్మాయి చాలా బాగుంది, నాకు ఇంకా పెళ్లి కాల, ఆశపడ్డం తప్ప. ఇప్పుడు మొన్న శ్రీలీలని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఆశపడ్డా. రష్మిక మండన్నాని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, శృతి హాసని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, అనుష్కని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, తమ్మన్నాని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నన్ను ఏం చేయమంట? ఏంద్రా పోయి సినిమాలు పోయి బిగ్ బాస్ పోయింది, పెళ్లిళ్ళ మీద పడ్డావు ఏంద్రా ఆయన? మళ్ళీ కరువు కాటకం అన్నా. కరువు కాటకం. ఒక ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు పెళ్లి కానుళ్ళు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, తప్పు అదే. పెళ్లి చేసుకుందాం తప్ప, ప్రేమిస్తానంటే తప్పు అనుకో. మొన్న కరువు కాటకం. ప్రేమిస్తానంటే తప్పు, పెళ్లి చేసుకుంటా తప్పు అదే. మా అన్న కరువు కాటకంలో ఉన్నారు. అవన్నీ వద్దు. మీరు కరువులో ఉన్న వాళ్ళు తనుజ అసలు ఏం వాడిందని చెప్పి లాస్ట్ మాట చెప్పి అసలు ఏం పీకిందని ఏం వాడింది చెప్పి. ఏం పీకితో 2 వీక్స్ లో చూపించి అవన్నీ వద్దు. ఇప్పుడు ఏం వాడింది చెప్పాడు తనుజ. ఇప్పుడే ప్రేమించాను ఏం చేస్తున్నావు? ఆ మా టీవీ ఛానల్లో చేస్తుందని వాళ్ళ సంబంధించిన ఛానల్ అని ఇచ్చేసారు ఎత్తి. ఇప్పుడే ప్రేమించానని చెప్పి అప్పుడే వినరు కాదంటున్నావా? నేనే ప్రేమించిన కరెక్ట్ పెళ్లి చేస్తున్నాను తప్పదు. తమ్ముడు ఎట్లా కరెక్ట్ రైతు గడపేశాను. తమ్ముడు బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరు గెలవాలి? బిగ్ బాస్ ఏదో తనుజ గెలవకూడదు. తనుజ గెలవకూడదు. ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ గెలవాలి చెప్పు. గెలవాలి. బిగ్ బాస్ లో తనుజ ఏంటంటే తనుజ బాగా ఆడతలేదు. ఆర్మీ కళ్యాణ్ గురించి ఎవరో మాట అనుకో, అది లెక్క. అంత గన్నం గెన్నలు కింద పెడతా. దయచేసి మా కుమారాన్ని చెప్పింది నిజమే. దయచేసి అందరికీ నమస్కారం. బిగ్ బాస్ లో తనుజ గన్నం గెలవకూడదు. గెలిస్తే ఆర్మీ గెలవాలా, అదే. ఆర్మీ గెలవాలా. సుమన్ శెట్టి గారు జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై జవాన్. జై రైతు గెటప్ ఇది. రైతు అంటే ఎవరు? రైతు అంటే కూలి పనిచేసారు. కిసాన్. జవాన్ అంటే ఎవరు? జవాన్ అంటే ఆర్మీ. రైతు అంటే అందుకే జై జవాన్ జై జవాన్ జై కిసాన్. జై కిసాన్ అను జై జవాన్ జై కిసాన్. అది మన ఆర్మీ గెలవాలా, ఆర్మీ ఆర్మీ గెలవాలని. తనుజ ఆడింది ఏమో తమ్ముడు, ఆడడం తప్ప. అంతే. పైగా మా టీవీలో చేస్తుందని, చేస్తున్నాని వాళ్ళ ఛానల్లో చేస్తుందని అంటే ఏ రీతిలో లోపల అదే మరి ఏమో అన్యాయం ఇదే. డబ్బులు ఏం చేస్తావు? అన్యాయం ఉండేది. ఆర్మీ కళ్యాణ్ గెలవకపోతే ఫేక్ అయిపోతుంది. అదే అంతే గెలవాలి. అదనమాట. ఆర్మీ కళ్యాణ్ గెలవాలి. ఎవరు నమ్మరు? ఆ మాటే కాదు, ఎవరు చెప్తే ఏముంది ఈ మాట. ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ గెలవాలి, తనుజ ఏం పెద్ద ఆడలేదని ఎవడు చెప్పినా ఒకటే. అంతే. నేను చెప్పినా ఒకటే, ఒక అందమైన అమ్మాయి చెప్పినా ఒకటే, సగం బట్టలు వేసుకున్న అమ్మాయి చెప్పినా ఒకటే, ఎవరు చెప్పినా ఒకటే కదా. నిజం ఎవరు చెప్తే ఏముంది, అంతే కదా. అంతే. చూడనే